హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏంటి సత్య మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎక్కడో కనిపిస్తుంది అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఏం చూస్తామా, ఏ టెంపుల్స్ చూస్తామా, ఎక్కడికి వెళ్తామా అనేది నేను తర్వాత మీకు అన్నీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మేమందరం 44 మెంబర్స్ వెళ్తున్నాం. ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ చూడాలని చెప్పేసి మహారాష్ట్ర బయలుదేరుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మాకు తోడుగా మీరుండండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇక్కడైతే మా పద్మావదిన, ఎన్నమూరి పద్మావదిన వాళ్ళ చెల్లి, పిన్ని కూతురు అనమాట. ఇద్దరు అక్కడ గుంటూరు నుంచి పునుగులు తీసుకొచ్చారు. పునుగులు చట్నీ తీసుకొచ్చారు. చట్నీ చాలా బాగుంది. అందరికీ ఎంతమంది ఉంటారో అంతమందికి తీసుకొచ్చారనమాట వదిన. ఎవరు తీసుకొచ్చినా అందరూ తలా కొంచెం కొంచెం షేర్ చేసుకొని తినేసామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ, అంటే స్నాక్స్ టైప్లో కానీ అట్లా ఏదైనా ఎవరికి ఇష్టం వచ్చింది, ఎవరికి పాసిబుల్గా ఉంది వాళ్ళు తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ బోండా స్మెల్ వస్తుంది అనుకుంటున్నాను. పెట్టి తర్వాత ప్లేట్లు వెళ్ళిపోతాండి అక్కడికి వెళ్ళి ముందు పునుగులు పెట్టు, తర్వాత పుష్ప బస్సులో ఎప్పుడు చూడాలి. ముందు మనకి మంచి రీల్ చేస్తా మా వరకు ఆంటీలు వదిన గారు ఎటు వెళ్ళారు? ఇక్కడైతే మా పద్మోదిన వాళ్ళ పిన్ని, వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్దమ్మ, వాళ్ళ చెల్లి అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి పలకరించి వస్తున్నా. శనక్కాయలు తింటే శనక్కాయలు పెట్టబోతున్నారు. వద్దమ్మా అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. అందరూ బాగా ఎంజాయ్గా ఉంటారు వీళ్ళు మాత్రం. పద్మదిన చాలా ప్రేమగా ఉంటుంది, అందరికీ హెల్ప్గా ఉంటుంది పద్మదిన. ఇక్కడ శాఖమూరి రమ వాళ్ళ అమ్మ అనమాట, ఆంటీ కూడా వచ్చారు. ఇక్కడైతే పార్వతి పక్కన వాళ్ళమ్మ, వాళ్ళ పెద్దమ్మ శాఖమూరి రమ కనిపించదంట. ఇంక వీళ్ళందరూ చీమలమర్రి నుంచి వచ్చారనమాట. అందరూ పార్వతి, శాఖమూరి రమ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అనమాట. అందరూ మేము కూడా వస్తామని చెప్పేసి అదే యాత్రకి వచ్చేసారనమాట. వీళ్ళందరూ మంచిగా సరదాగా కలిసిపోయారు. అందరు పెద్దవాళ్ళు తపాల చెక్కలను, కుడుములు తీసుకొచ్చారు, అవి తింటున్నారు. ఇక్కడ శాఖమూరి రమ, అది అక్కడి నుంచో నేను చూసావా ఫ్రెండ్ అనమాట. అమ్మాయి కూడా కనిపించదంట, అబ్బా వెళ్ళిపోయింది. ఇక్కడైతే మా జర్నీ హైదరాబాద్ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి లక్ష్మక్క వాళ్ళ రెండో అన్నయ్య భార్య పద్మ, ఏమో లక్ష్మక్క వాళ్ళ తమ్ముడు వైఫ్ బుల్లి రాధ, ఏమో లక్ష్మక్క వాళ్ళ తోడికోడలు పద్మను రాణి అక్క అనమాట. ఏమో మా రాణక్కాయి ఇద్దరు హైదరాబాద్లో ఎక్కారు. ఇంక వీళ్ళందరూ మన పిల్లలే, అందరూ నర్సరాబాద్ నుంచి వచ్చామన్నమాట. వీళ్ళు రాణక్కాయ మాట్లాడుతుంది ఇక్కడ. ఇంక వీళ్ళందరూ మన పిల్లలు, నర్సరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో ముగ్గురు ఎక్కారనమాట. రాణక్కాయి, పద్మ, ఇంకొక ఆంటీ ఎక్కారు. మేమైతే నాందేడ్ రైల్వే స్టేషన్లో 3:30కి దిగాము.
ఎక్సలేటర్స్ ఉండవా? ఏంటది బాటిలా? ఇక్కడైతే రాముడు ఎవరు? రాముడు ఎవరు? రాముడు ఎవరు? నేను కూడా పద్మానా? ఓకే, సీతను కనుక్కోండి. అమ్మాయి జైన్ తక్క అయ్యి ఉంటది. ఎవరు సీత? ఎవరు? నాందేడ్ రైల్వే స్టేషన్లో దిగంగానే ఇక్కడ ప్యారెట్స్ చూడండి, ఎంత చిలక పలుకులు ఎంత బాగున్నాయి అన్నమాట. చూడగానే తీయాలనిపించింది. అలా చూస్తూ ఉండిపోయాం కాసేపు. మాకు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బస్ వచ్చేంత వరకు ఆ ప్యారెట్స్ని చూస్తూ ఉన్నాము. అసలు మార్నింగ్ ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ మాకు బస్సు వచ్చేసింది. ఫస్ట్ ఏసీ బస్ అన్నారనమాట. ఆ ఏసీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్కేటప్పుడు అది పని చేయట్లేదండి అని అన్నారు. ఇంకేం చేస్తాం అప్పుడు? ఆ టైంలో వెయిట్ చేయాలంటే ఇప్పుడు కాదు, అందరు నిద్ర వేసుల్లో ఉన్నారు పాపం. సో ఇంకా అదే ఎక్కాము. తర్వాత మార్చుకున్నాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేది ఏకవీర అమ్మ దగ్గరికి, శక్తిపీఠం దగ్గరికి అనమాట ఫస్ట్ వెళ్ళేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అమ్మని దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యాక టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఏకవీరాదేవి అమ్మ అనమాట. శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠం ఈ అమ్మ ఏకవీరాదేవి. సో ఇక్కడ పూజ చేయించుకుంటున్నాము. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట.
ఏకవీరాదేవి శక్తిపీఠం. 18 శక్తిపీఠాల్లో అమ్మ 8వ శక్తిపీఠం అన్నమాట. ఇంకందరం ఇక్కడికి వచ్చేసాము. ఎంట్రన్స్లో అన్నమాట ఇది గోపురం. ఇక్కడ లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్నానాలకి అంత కన్వీనియంట్ ఏం లేదు, బట్ టెంపుల్కి వచ్చాం కాబట్టి మనం జస్ట్ అలా చేసి ఒక హాల్ ఇచ్చారు, అందులో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేయించుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చూద్దాం. మళ్ళీ ఇక్కడ లోపల ఏకవీరాదేవి శక్తి పీఠం. ఇక్కడ ఏకవీరాదేవి అమ్మ టెంపుల్ నుంచి మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉంది. దత్తాత్రేయ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక కిందేమో ఏకవీరాదేవి అమ్మ ఉంటారు ఒక సైడు. అక్కడ నుంచి మళ్ళీ దగ్గరగా ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట. అక్కడ ఒక కొండ మీద దత్తాత్రేయ స్వామి అనమాట. ఇది అంతా ఎంట్రన్స్. ఇది మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. రిటర్న్ వచ్చే అంటే కొంచెం నడిచి రావాలి. అక్కడ పెట్టేసి వెహికల్ రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. దత్తాత్రేయ స్వామి టెంపుల్. నేను దర్శనం అయిపోయిన తర్వాత తీశాను అనమాట. ఇక్కడ లోపల ఎంట్రీ లేదులే, ఇక్కడ పోలీసుల వాళ్ళు ఉన్నారు, తీయలేదు. కుదిరిన దగ్గర తీస్తున్నాను కానీ విడిగా ఏం తీయలేదు. ఇంకా బయటకు వచ్చి ఇక్కడ అందరం కూర్చొని ఒక స్నాప్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ లోపల మా వాళ్ళు అయితే ఇంకా రాలా, 45 మెంబర్స్ దాకా ఉన్నారు. అందరు చూస్తూ ఉన్నారు. మేము ఫస్ట్ వచ్చాము. పద్మోదిన, లక్ష్మక్క, రాణి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము రేణుకాదేవి అమ్మ టెంపుల్, అది అక్కడ అసలు ఫేమస్ శక్తిపీఠం అంట. ఎక్కువ మంది రేణుకాదేవి అమ్మ దగ్గరే ఉన్నారనమాట. సో మళ్ళీ అక్కడికి వచ్చాము. అక్కడ 200 స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఇది ఇక్కడ బస్సు పెట్టేసుకొని మేము ఇక్కడ రేణుకాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. పద్మాకి ఫోన్ వచ్చింది. ఇక్కడ రేణుకాదేవి అమ్మవారి టెంపుల్ స్టెప్స్ ఎక్కాలి 200. మాహూర్లో దత్తాత్రేయ టెంపుల్, రేణుకాదేవి అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం అమ్మవారు కూడా, ఏకవీర అమ్మవారు అష్టాదశ పీఠాల్లో 8వ శక్తిపీఠం అన్నమాట. అన్ని ముగ్గురు స్వాములు ఇక్కడేనమాట మాహూర్. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాం అనమాట. 200 ఉంటాయి. స్టెప్స్ అంటేనే భయం వేస్తుంది అసలు. నిజంగా అక్కడ ప్రతి ఒక్క టెంపుల్ కొండ మీదేనండి. అసలు ఎంత కూల్గా ఉంటుందమ్మో, ఎలా ఎక్కాలనుకున్నాం కానీ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. అసలు ఈజీగా ఎక్కారు అందరూ. ఎక్కలేని వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు చాలామంది. పాపం చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చారు, 65 పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరూ నిదానంగా ఎక్కారు. మంచి దర్శనం అయిందనమాట. అక్కడ వీలుంటే తీస్తాను నేను, లేకపోతే లేదు. ఇక్కడ మహారాష్ట్రలో మాహూర్లో రేణుకాదేవి అమ్మ, దత్తాత్రేయ టెంపుల్, ఏకవీరాదేవి అమ్మ. కానీ ఎక్కువ రేణుకాదేవి అమ్మ శక్తిపీఠం అంటారంట. ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. అదంతా వచ్చామండి కొండల్లో నుంచి బస్సు దగ్గరగా. అక్కడ నుంచి దత్తాత్రేయ టెంపుల్ దగ్గర నుంచి కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ లోపు వచ్చేసామన్నమాట. సీనరీస్ మాత్రం అసలు ఎక్సలెంట్. ఇక్కడ జయంతక్క వచ్చింది. జయంతక్క వచ్చి పైకి, లక్ష్మి ఇంకా ఉన్నాయి అని చెప్తుంది. ఇంకెన్ని ఉన్నాయి అంటుంది లక్ష్మక్క. పెద్దవాళ్ళందరూ పాపం, మేమే ఎక్కలేకపోయాము. ఇంకా పెద్దవాళ్ళు
అదిగో వెనక ఎన్నమూరొదిన, రాణక్కాయి, సరామక్కాయి, ఇంకదిగో ఆంటీ వాళ్ళు, లక్ష్మి అందరు ఉన్నారు. రేణుకా అమ్మ టెంపుల్ దగ్గర నుంచి తీస్తే చూడండి చాలా బాగుంది. మేము బస్సు ఎక్కాక ఏసీ లేదన్నారు ఫ్రెండ్స్. చెమట్లు ఎండ, మా జర్నీ మొత్తం ఎండలోనే. ఇప్పుడు మళ్ళీ బస్సు చేంజ్ చేశారనమాట, ఇంకొక బస్సు పెట్టారు. అందరం మళ్ళీ బస్సు మారుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కొత్త బస్సు. అందరం లగేజ్ తీసుకొని మళ్ళీ ఈ బస్కి వస్తున్నాం. ఇక్కడ ఇంకా కొత్త బస్సు వచ్చింది. అదిగో ముందున్న బస్సు ఏసీ లేదు, అది దిగేసి ఇందులోకి వస్తున్నాం అందరం మళ్ళీ లగేజ్ తీసుకొని. ఈలోపు ఆ బస్సు వచ్చేలోపు, కొత్త బస్సు వచ్చేలోపు అందరూ టీ ఉంటే అక్కడ టీ కానీ ఏమన్నా స్నాక్స్ టైప్లో తినేశారు. ఇంకెక్కడ ఎక్కిన ఒక గంట 2 గంటలకి మళ్ళీ తీసుకొచ్చుకున్న స్నాక్స్ ఉంటాయిగా, అవి అందరూ తింటూ ఉన్నారనమాట. ఎవరు తీసుకొచ్చినా ఆ చివరి నుంచి ఈ చివరికి ఇస్తారు ఫ్రెండ్స్. అందరూ బాగుంటారు. తపాల చెక్కలేంటి, కుడుములేంటి, గవ్వలేంటి, చక్కెరాలు, పల్లీలు, పల్లీ ఉండలు, అంటే ఎవరికి తోచినవి వాళ్ళు అనమాట. అందరూ తీసుకొస్తారు. చకోడీలు అన్నీ తీసుకెళ్ళాము, ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకెళ్ళాము. అందరూ షేర్ చేసుకుంటాము. నెక్స్ట్ రేణుకాదేవి అమ్మ దగ్గర నుంచేసి మళ్ళీ వెంటనే రిటర్న్లో ఔందా నాగనాథ్ నాగేశ్వర్ టెంపుల్కి వచ్చాము. ఇది శక్తిపీఠం అని అంటారు కొంతమంది, కొంతమంది కాదు అని అన్నారు. తను లక్ష్మక్క వాళ్ళ తోడుకోళ్ళు హైదరాబాద్లో ఉంటారు, రాణక్కాయి. బయటికి రాగానే ఒకసారి మొత్తం టెంపుల్ తీసుకుందాము చుట్టూ అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. అటు సైడు పార్వతీదేవి, అది అందరు వెళ్తున్నారు చూడండి. అక్కడ పార్వతీదేవి అమ్మ ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్స్ అందరు గుంటూరు వాళ్ళు అందరం ఇక్కడ ఒక స్నాప్ తీసుకుందాం అమ్మ అని అడుగుతున్నారు. తీసుకుందామండి, అందరు రానివ్వండి అని చెప్తున్నా. అది అక్కడ పార్వతీదేవి. ఇక్కడ బయటికి రాగానే ఇంకంతా ఒకసారి తీసుకుంటున్నాను అనమాట, చూద్దామని చెప్పేసి. అందరినీ ఒక గ్రూప్కి వాళ్ళు అందరు అడుగుతున్నారు. ఒకసారి అందరూ ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక స్నాప్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. మేము ఇంకా నైట్ అంతా జర్నీ చేసేసి ఎల్లోరా వచ్చాము. ఎల్లోరాలో కృష్ణేశ్వర్ టెంపుల్కి వచ్చాము అనమాట. ఇంకా ఫ్రెష్ అవటానికి ఒక 10 రూమ్స్ తీసుకున్నాము. అందరికీ కొంచెం ఇలానే ఉంటాయి. ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి లక్ష్మక్క తరపున 9 మంది 10 మంది వెళ్ళామన్నమాట. అందరం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాచ్ లాగా ఉన్నారు. అందరూ ఎవరి తరపున అంతా జోక్స్ చేస్తున్నారు. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యారు అందరు. ఇంకా తనేమో వైలెట్ కలర్ శారీ, లక్ష్మక్క వాళ్ళ పెద్ద అన్నయ్య భార్య, వాళ్ళ అమ్మాయి ఏమేమో రెండో అన్నయ్య భార్య, ఈమె తమ్ముడు భార్య. తనేమో అక్కడ కూర్చున్నామేమో మేనత్త, మేనమామ భార్య. ఏమేమో తోడికోడలు రాణక్కాయి. ఇక్కడ పూరి రెడీ అవుతుంది. ఇంకా మేమందరం తినడానికి వెళ్తున్నాము. అప్పటికి 10:30, 11 అయింది ఫ్రెండ్స్. ఇక టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట. ఫోన్స్ అలవ్ లేదు, అన్నీ ఒక లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళేసి అక్కడ వంట అయిపోయి ఉంటుంది, కుక్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళేసి భోంచేసుకొని మళ్ళీ మా ప్రయాణం ఎక్కడికో
చూద్దాం. ఇక్కడైతే ఇంకా మేము భోంచేసుకొని మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామో చూద్దాం. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. బాగుంది అంతవరకు. ఏంటి ఎవరు ఎక్కడ కొన్నావో అడగ మాకు. సరిపోతుంది అదొకటి ఇచ్చింది. ఈ కలర్ బాగుంది. అందరు తీసుకున్నారు. మా శుభంలో ఎగ్జిబిషన్ పెట్టారు. అన్ని శుభంలోనే ఇది కాదు అసలు. మెటీరియల్ తీసుకున్నా మరేంది మరి ఎగ్జిబిషన్లో కొన్నారు. అన్ని కలర్స్ పింక్, ఇది ప్యారెట్ గ్రీన్, ఇది రెడీమేడ్ అయితే. మేము త్రయంబకేశ్వరం నుంచి 3.5-4 అవర్స్ పట్టింది. ఈవినింగ్ అయింది అనమాట. వచ్చేటప్పటికి షిరిడీ చేరుకున్నాం ఫ్రెండ్స్. షిరిడీ వచ్చాము. ఇక్కడ ఇంకా ఫోన్స్ కూడా ఎలా ఉండదు, అవి కూడా లాకర్లో పెట్టేసేయాలి. ఇంక అందరం దిగి టెంపుల్ దగ్గరలోనే దిగామన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇంకా అది మళ్ళీ వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏంటో. ఇప్పుడే ఇంకా షిరిడి సాయిబాబా దర్శనం అయిపోయింది. చాలా మంచిగా జరిగిందనమాట దర్శనం. చాలాసేపు ఉన్నాము స్వామి ముందు. మేము చాలాసేపు కూర్చున్నాం అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా బయటకు వచ్చేసాము. కొంతమంది అక్కడ షాపింగ్ అని అన్నీ ఎటోళ్ళు అటు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ అన్నప్రసాదం అని ఇవాళ వంట ఇంకా వద్దనుకున్నారనుకుంటా చేయటం. ప్రసాదాలు ఉంటాయి కదా, అక్కడ అన్నప్రసాదానికి వెళ్దామని చెప్పి అనుకున్నారు అందరూ. ఇంకా అందరూ ఎటోళ్ళు అటు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడైతే నేను ఈవినింగ్ అన్నం తినను అనమాట. ఇంకా దోశ కూడా తినక చాలా రోజులు అవుతుందిలే అని చెప్పి అక్క మనం బయట టిఫిన్ చేద్దామంటే సరేరా అని చెప్పేసి ఇద్దరం టిఫిన్కి వెళ్ళాము. దోశ తీసుకున్నాం. ఆ దోశ ఏమైంది, కొంచెం చెక్కలాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ పర్వాలా, చట్నీ అది అంతా బాగానే ఉంది. వాళ్ళు వచ్చారనమాట దగ్గర, అక్కడ నిల్చొని చూస్తూ ఉన్నారు. అందుకని నేనేం చేసా, దోశ అంతా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను. అది వాళ్ళు వచ్చారు. చెక్కలాగుందంతా. మళ్ళీ ఇస్తామండి, ఇంకొకటి తీసుకొస్తానులే అంటే మళ్ళీ ఎందుకులే పాపం పర్లేదులేండి ఇలా వస్తుంది చూసుకోండి అని చెప్పామన్నమాట. ఓకే మేడం అని అన్నారు. ఇక్కడ అక్క కూడా తినలేకపోతుంది. ఆమెకి ఇంకా చిన్నగా కొంచెం జర్నీ చేసిందంటే ఆమెకి హెడేక్, కొంచెం కోల్డ్ అట్లా వస్తుంది అనమాట. అట్నే తినక్క మళ్ళీ నైట్ ఆకలి అయిద్దని చెప్తే సరేనని తింటుందన్నమాట. ఇక్కడ కొంచెం వేడివేడిగా టీ తాగేసామన్నమాట. టీ తాగేసి ఇంకా అక్కడ అన్నప్రసాదానికి వెళ్ళారు కదా అందరూ, అక్కడికి వెళ్ళామన్నమాట.
టెంపుల్లో నుంచి బయటికి రాగానే రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే అన్నప్రసాదాలు ఉచిత భోజనం ఉంటుందన్నమాట. ప్రసాదం అన్న తీసుకోవాలని చెప్పి మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా రూమ్కి వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తామా ఏంటనేది చూద్దాం. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ రేపు మార్నింగ్ మళ్ళీ ఏంటి అనేది చూద్దాం.